చట్టవిరుద్ధంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1,12,500 విలువ చేసే గంజాయి, 2 మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శాలిగౌరారం మండలం బాలిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మిడతలపల్లి రాజేష్ అనే వ్యక్తి బతుకు తెరువు కోసం గతంలో ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లిన సమయంలో గంజాయి తాగే వారితో పరిచయం ఏర్పడి క్రమంగా అతను కూడా గంజాయి తాగడాన్ని అలవాటు చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి హైదరాబాద్కు వచ్చి నివసిస్తున్నాడు. తాను చేస్తున్న పనిలో వచ్చే డబ్బులు అతని జల్సాలకు సరిపోకపోవడంతో మరిన్ని డబ్బులు ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి విక్రయదారులతో తనకున్న పరిచయంతో గంజాయి విక్రయాలను చేపట్టాడు. ఏడాది క్రితం ఒడిశా రాష్ట్రానికి వెళ్లి కేజీ గంజాయిని 3,000కు కొనుగోలు చేసి హైదరాబాద్కు వచ్చి ఎక్కువ ధరకు అమ్మి డబ్బులు సంపాదించేవాడు. ఇలా 3 సార్లు ఒరిస్సా నుండి గంజాయిని తీసుకువచ్చి విక్రయించాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన గడ్డిపర్తి ఆకాష్, మోత్కూరు మండల కేంద్రానికి చెందిన మాధురాజు, శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన బాసని ప్రశాంత్లకు సైతం గంజాయి సేవించే అలవాటు ఉండడంతో వారికి కూడా విక్రయించాడు. అనంతరం గంజాయి వ్యాపారాన్ని విస్తరించడానికి తన వద్ద అవసరమైన పెట్టుబడి లేకపోవడంతో తన స్నేహితులైన రాజు, ఆకాష్, ప్రశాంత్లను గంజాయి వ్యాపారానికి సహకరించాలని కోరగా వారు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చి ఈ నెల 25న ఒరిస్సా నుండి 6 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. వీరంతా శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్లో ఉండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మరో నిందితుడు ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు తరలించారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. మీడియా సమావేశంలో నగరేకల్ సీఐ రాజశేఖర్, శాలిగౌరారం ఎస్ఐ సైదులతో పాటు సిబ్బంది ఉన్నారు. నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో ఈ శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ దగ్గర కొంతమంది వ్యక్తులు గంజాయి షేర్ చేసుకుంటున్న సమాచారము శాలిగౌరారము ఎస్ఐ గారికి, సైదులు గారికి రాగా వెంటనే అక్కడికి వారి సిబ్బందితో పాటు వెళ్ళడము, అక్కడ 4 వ్యక్తులు ఉండేసి గంజాయి బ్యాగులతో యుక్తంగా వారు పోలీసు వారిని చూసి పారిపోతున్న క్రమంలో చేజ్ చేసి ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఆ ముగ్గురు A1 మిడతపల్లి రాజేష్, ఇతను బాలిశెట్టిగూడెం గ్రామము, శాలిగౌరారం మండలము. A2 గడ్డిపర్తి ఆకాష్, ఇతనిది వంగమర్తి, శాలిగౌరారం మండలం ఇతనిది. A3 వచ్చేసి మాధురాజు, ఇతను మోత్కూరు గ్రామము, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ ముగ్గురిని పట్టుబడి చేసినారు. ఒకరి దగ్గర 1.5 కేజీ గాంజా కలిగి ఉన్నారు వాళ్ళు. A4 వచ్చేసి బాసని ప్రశాంత్, ఇతని వంగమర్తి, శాలిగౌరారం మండలం. ఇతను పరిగెత్తి పారిపోవడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా చేజ్ చేసి పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళను విచారిస్తే మిడతపల్లి రాజేష్ అనే ఇతను గతంలో 1 year క్రితము ఒడిశాలోని పుల్వానికి వెళ్ళి అక్కడ కళ్ళు గీత కార్మికుడిగా పనిచేశాడు. అక్కడ పనిచేసే క్రమంలో అతనికి అక్కడ గంజాయి తాగే వాళ్ళు కొంతమంది పరిచయం కావడము, వాళ్ళతో పాటు గంజాయి తాగుతూ జలసాలకు అలవాటు పడినాడు. మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో వచ్చేసి అక్కడ స్విగ్గీ మార్ట్లో పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న క్రమంలో అతని జలసాలకు డబ్బులు సరిపోకపోవడం, మళ్ళీ తిరిగి అక్కడ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, గంజాయి అమ్మిన వాళ్ళు లేదా తాగేవాళ్ళు. ఇక్కడ గంజాయి వ్యాపారం అక్కడి నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకుంటే మనము సులభంగా లాభాలు గడించొచ్చనే ఉద్దేశంతో ఇప్పటికీ 3 సార్లు పోయి అక్కడ గంజాయి తీసుకొని వచ్చి హైదరాబాదు తనకు చుట్టుపక్కల తనకు తెలిసిన వాళ్లకు అవసరాలు గంజాయి వాడే వాళ్లకు అమ్మడం జరిగింది. అదే క్రమంలో A2, A3, A4 ముగ్గురు కూడా అతనికి ఫ్రెండ్స్, అతనికి పరిచయం అయ్యారు. వీళ్ళు కూడా గంజాయి తాగేవాళ్ళు ఇతని దగ్గర తీసుకొని ఆ తర్వాత మొన్న ఇప్పుడు 4th టైం వచ్చేసి రాజేష్ మళ్ళీ నేను తీసుకొని వస్తా అన్నప్పుడు ఈ వీళ్ళు కూడా తలా 3 వేలు ఇచ్చారు. వాళ్ళకి చెప్పిండు 10 గ్రాములు మనము 300 రూపాయలకు అమ్మొచ్చు, లాభాలు వస్తాయని చెప్తే వాళ్ళు సరే అని ఒక్కొక్కరు 3,000 రూపాయల చొప్పున అతనికి మాకు కూడా తీసుకొని రా అని చెప్పి ఇస్తే మొత్తము అక్కడ ఒడిస్సాకి వెళ్ళి అక్కడ బరంపూర్ దగ్గర అడవులో ఉన్న ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు 6 కిలోలు పర్చేజ్ చేసి తీసుకొని రావడము. నిన్న మధ్యాహ్నం పూట వీళ్ళు 4 కలిసి పంచుకునే క్రమంలో 1.5 కేజీ పంచుకొని ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి అమ్ముదామని చెప్పేసి పంచుకొని బయలుదేరే క్రమంలోనే మా ఎస్ఐ గారు సిబ్బంది యుక్తంగా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కోర్టుకు తరలిస్తున్నాము.
ఈ సందర్భంగా ఈ కేసుకు సూపర్వైజ్ చేసినటువంటి ఇన్ఛార్జ్ సిఐ గారు మన రాజశేఖర్, అదేవిధంగా సైదుల్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సారు అభినందించడం జరిగింది. అదేవిధంగా వీరిని మళ్ళీ పోలీస్ కస్టడీ చేసుకొని వీళ్ళు గతంలో ఎవరెవరికి అమ్మారు, ఎంతమంది కన్సూమర్స్ ఉన్నారనేది కూడా లిస్ట్ అవుట్ చేసి వారిపైన కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ మిషన్ పరివర్తనలో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఏదైతే మన లాంచ్ చేశాడో మన జిల్లాలో గత 8 నెలలుగా ఎవరైతే కన్సూమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్లకు కౌన్సిలింగ్ చేయడము, భవిష్యత్తులో వాళ్ళు గాంజా కానీ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మేము అన్ని ప్రికాషన్ తీసుకుంటాము. అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి, ఎవరైనా అటువంటి అనుమానితులు ఉన్నా గాంజా తాగేవాళ్ళు కానీ లేదా డ్రగ్స్ అలవాటు పడుతున్నారని కానీ మీ గ్రామాల్లో రూరల్ ఏరియాలో లేదా పట్టణంలో కానీ అటువంటిది మీకు ఏమైనా సమాచారం వస్తే మాకు వెంటనే 100 డైల్ కానీ లేదా మా SHOలకు కానీ మాకు గాను తెలియపరిస్తే ఖచ్చితంగా మేము వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటామని తెలియపరుస్తున్నాం.